తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట పంచాయతీలో మెంతా తుఫాన్ కారణంగా తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచనలతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజల కోసం తాత్కాలిక పునరావాస కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచామని, రాబోయే 24 గంటలు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా తక్కువ ఎత్తులో ఉండే ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని స్థానిక టీడీపీ నాయకులు మునికృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి మరియు సచివాలయ సిబ్బంది ప్రతి ఇల్లు తిరిగి ప్రజలకు సూచనలు చేశారు. ముందుగానే సమకూర్చుకోండి. విద్యుత్ లైన్లు, చెట్లు, స్తంభాల దగ్గర నిలబడవద్దు. నమస్కారము. మల్లంగుంట గ్రామ పంచాయతీ మనకి ముంతా తుఫాను కారణంగా 28వ తారీఖు నుంచి 29, 30 ఈ 3 రోజులు కంటిన్యూగా తుఫాన్ అనేది పడడం వల్ల మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్, ఒకటి స్కూలు, మన మల్లంగుంట స్కూలు మరియు సచివాలయం కూడా పెట్టడం జరిగింది. అలాగే మన శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయో ఈ కాలువలు అయితేనేమి, తర్వాత ఎక్కడ శానిటేషన్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. అలాగే ప్రజలకు అవేర్నెస్ కోసము ఆ ఆటోల ద్వారా మేము మైక్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పించడం జరిగిందనమాట. ఈ ముంతా తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మేమంతా కూడా ప్రతి హ్యాబిటేషన్కి తిరిగి ఆ మైక్ని వినిపించుకుంటూ ప్రతి ఒక్కరికి, ఎవరైతే మన రోడ్డుకి అన్ లెవెల్లో ఉండి కొద్దిగా వాటర్ అనేది వాళ్ళ ఇంట్లోకి రావడం వల్ల కొన్ని ఇల్లు మనం ఎవరైతే సమస్యను ఎదుర్కొంటున్నారో వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి మన పంచాయతీ గ్రామస్తులు మరియు మునికృష్ణారెడ్డి గారు ప్రతి ఇంటికి, ప్రతి హ్యాబిటేషన్కి తిరిగి వాళ్ళ సమస్యలను మేము తెలుసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకి ఆల్టర్నేట్గా పక్కనే ఉన్నటువంటి వాళ్ళ బంధువుల ఇల్లు కానీ, లేదంటే మనకు రీహాబిలిటేషన్ సెంటర్ అయినటువంటి మన గ్రామ సచివాలయము మరియు మల్లంగుంట స్కూలు, ఆ రెండింటిలో కూడా మేము తగిన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ తుఫాను ప్రభావం వలన తుఫాను దాటికి ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా ఈ విషయాలన్నింటినీ గమనించవలసిందిగా తగు చర్యల నిమిత్తం మేము పై అధికారుల ఆదేశాల అనుసారం మేము పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారం మనం ప్రతి హ్యాబిటేషన్ సారు తిరగమన్నారు. ప్రతి హ్యాబిటేషన్లో కూడా మేము ప్రతి హ్యాబిటేషన్లో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా కలిసి వాళ్ళ సాధక బాధలు తెలుసుకొని, అలాగే ఇప్పుడైతే ప్రజెంట్ ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారము మనకి ఎవరికైతే ఇంటి నివేశ పత్రాలు ఎవరికైతే లేవు, లేదా ఇంటి స్థలాలు ఎవరికైతే లేవు వాళ్ళని కూడా మేము నోట్ చేసుకున్నాము. తదుపరి హౌసింగ్ లోన్ కూడా వాళ్ళని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు శానిటేషన్ కూడా ఖచ్చితంగా ప్రతి వీధికి వెళ్ళి స్ట్రీట్ లైట్ కావచ్చు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఈ 3 విషయాలలో ఎక్కడా కూడా రాజీ పడుకోకుండా ప్రతి హ్యాబిటేషన్ తిరగమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి సార్ తరఫున కూడా మేము మా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి అలర్ట్గా ఉండాలని చెప్పేసి వాయిస్ మెసేజ్ అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.